హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. తమ్నేల్ చూసిన తర్వాత అనిపించచ్చు లీడర్ సౌరవ్ గంగూలీ అని పెట్టారు. అదేంటి 3 టైమ్స్ ఛాంపియన్ నిలిపినటువంటి ఎంఎస్ ధోని, అదేవిధంగా 2 టైమ్స్ ఇండియాని ఐసీసీలో ఛాంపియన్స్ గా నిలిపినటువంటి రోహిత్ శర్మ, అదేవిధంగా టెస్ట్ లో ఒక నెంబర్ 1 టీమ్ గా తయారు చేసిన విరాట్ కోహ్లీ, ఇంతమంది ఉండగా సౌరవ్ గంగూలీ ట్రూ లీడర్ అని ఎలా అంటావు అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ వీళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జస్ట్ బెస్ట్ కెప్టెన్స్ అని చెప్పొచ్చు. కానీ ట్రూ లీడర్ మాత్రం సౌరవ్ గంగూలీ అని చెప్పాలి. ఎందుకు ఎలా అని మీకు అనుమానం రావచ్చు. కొంచెం హిస్టరీలోకి వెళ్దాం, కొంచెం బ్యాక్ వెళ్దాం. ఎందుకంటే ఎప్పుడైతే 1997 అదేవిధంగా 2000 మధ్యలో ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆ ఫిక్సింగ్ ఆరోపణలు ఎలా వచ్చాయంటే సౌత్ ఆఫ్రికాకి అప్పుడు కెప్టెన్ అనేటువంటి హెన్సీ కోనే అనే అతను ఆ ఫిక్సింగ్ వాళ్ళతో చేతులు కలపడం, అదేవిధంగా వాళ్ళకు దొరకడం తర్వాత అతను విచారణ జరుగుతుంటే ఎంక్వైరీలో ఇండియన్ ప్లేయర్స్ అయినటువంటి అజారుద్దీన్, అజయ్ జడేజా లాంటి ప్లేయర్స్ పేరు చెప్పడంతో అక్కడ ఫిక్సింగ్ ఆరోపణలు అనేది భారత్ జట్టు మీద రుద్దబడ్డాయి. అదేవిధంగా కొన్ని నిరూపితం కూడా అయ్యాయి. అజయ్ జడేజా లాంటి వాళ్ళు కూడా ఫిక్సింగ్ చేయడము, ఆ అజారుద్దీన్ ఆ తర్వాత నిషేధాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత మళ్ళీ కోర్టు నుంచి ఆ నిషేధాన్ని తొలగించబడడం అదంతా జరిగింది. కానీ ఈ ఫిక్సింగ్ ఆరోపణలు అయితే ఈ సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ నుంచి భారత్ జట్టు మీద వచ్చి పడ్డాయి. వచ్చి పడిన తర్వాత ఎప్పుడైతే 2000 లో ఆ ఆరోపణలు వచ్చి కన్ఫర్మ్ అయిపోయి వీళ్ళిద్దరి పైన జీవితం క్రికెట్ నుంచి నిషేధించారు బీసీసీఐ. ఎవరికి? అజారుద్దీన్, అజయ్ జడేజా. అదేవిధంగా మలేకర్ అనే ఒక ఆటగాడిని, అతన్ని కూడా, ముగ్గురిని కూడా జీవితకాల నిషేధం చేయడంతో ఆ తర్వాత అజరుద్దీన్ సుప్రీంకోర్టు నుంచి తనకు ఆర్డర్ రావడం, తన నిషేధం ఎత్తేయడం జరిగింది. కానీ అజయ్ జడేజా మీద అలాగే కొనసాగింది. ఇన్ని ఆరోపణలు జరుగుతున్న టైంలో భారత జట్టుకు కెప్టెన్సీ తీసుకోవడానికి ఏ ఒక్క ఆటగాడు కూడా ముందు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ లాంటి సీనియర్లు, అనిల్ కుంబ్లే లాంటి సీనియర్లు, జవహర్ శ్రీనాథ్, చాలా మంది సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా కెప్టెన్సీ తీసుకోవడానికి అసలు సాహసం చేయలేరు, ఆలోచన కూడా చేయలేరు. అలాంటి టైంలో జట్టుని సరైన విధానంలో నడుపుతాను, నేనున్నాను కెప్టెన్ గా, లీడర్ గా, ట్రూ లీడర్ గా నేనున్నానని చెప్పేసి సౌరవ్ గంగూలీ ముందుకొచ్చాడు. అసలు జస్ట్ ఆ టైంలో ముందుకు రావడమే ఒక తీసుకోవడం, కెప్టెన్సీకి నేను సిద్ధంగా ఉన్నానని ఒక స్టెప్ తీసుకోవడం అనేది అసలు గట్స్ ఉండాలి. టీం మీద అన్ని ఆరోపణలు వస్తున్నాయో ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఇంకా ఇండియా ఏ మ్యాచ్ ఆడినా కూడా ఫిక్సింగ్ అనే భ్రమలో ఉంటారు అనే టైంలో ఒక గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ తో కెప్టెన్సీ తీసుకోవడమే కాకుండా విదేశీ గడ్డ మీద భారత జట్టుకు విజయాలు అంటే ఎలా ఉంటాయో చూపించింది సౌరవ్ గంగూలీ. మిగతా అందరు కెప్టెన్స్ కూడా తమ తమ ప్లేయర్స్ ని సిద్ధం చేసుకోవచ్చు, అదేవిధంగా ప్లేయర్స్ ని జస్ట్ కొన్ని మ్యాచ్ల వరకు సక్సెస్ చేయొచ్చు. కానీ సామాన్యమైన ప్లేయర్స్ అందరినీ కూడా లెజెండ్స్ గా తయారు చేసింది సౌరవ్ గంగూలీ అని చెప్పచ్చు. ఎందుకంటే టీమిండియాలో ఉన్నటువంటి కొందరు బ్యాక్ లో ఆటగాళ్ళని తీసుకున్నాం. సౌరవ్ గంగూలీ పీరియడ్ లో వచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ ఒక మంచి ఓపెనర్. తను ఏదైతే సచిన్ తో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ లో అద్భుతమైన పార్ట్నర్షిప్ చేస్తున్నటువంటి సౌరవ్ గంగూలీ తన ఓపెనింగ్ ఏదైతే స్లాట్ ఉందో ఆ స్లాట్ ని వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చి తను ఒక టాప్ మోస్ట్ డేంజరస్ ఓపెనర్ ని సెహ్వాగ్ ని తయారు చేసి ఇండియాకి ఇచ్చాడు. అదేవిధంగా గౌతమ్ గంభీర్ గంగూలీ కెప్టెన్సీలో వచ్చాడు. మహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్, ఇద్దరు ఫీల్డర్లు వాళ్ళ సైడ్ బాల్ కొట్టాలంటే కూడా ఆ బ్యాటర్స్ భయపడేవాళ్ళు. వాళ్ళిద్దరు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వాళ్ళ సైడ్ అసలు బాల్ పెట్టాలంటే కూడా వద్దు, అక్కడ సింగిల్ వద్దు, చాలు అనే రీతిలో బ్యాటర్స్ ని భయపెట్టిన ఫీల్డర్స్ మహమ్మద్ కైఫ్ గాని, యువరాజ్ ఆ తర్వాత ఎంత మంచి ఫినిషర్ గా, అదేవిధంగా ఎంత మంచి ఆల్రౌండర్ గా ఐసీసీ ఈవెంట్స్ లో భారత జట్టుకి కన్సిస్టెన్స్ గా ఆడే ఆటగాడిగా తయారయ్యాడు అనేది మనం తెలుసుకోవచ్చు. అక్కడ అంత మంచి ఆటగాడి నుంచి కూడా సౌరవ్ గంగూలీ. మహమ్మద్ కైఫ్ నార్త్ వెస్ట్ సిరీస్, ఇంగ్లాండ్ లో జరిగిన నార్త్ వెస్ట్ సిరీస్ విజయం అసలు ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అక్కడ కైఫ్ ఆడిన ఒక ఇన్నింగ్స్ ఎప్పటికీ మనం మర్చిపోలేదు. అలాంటి ఇన్నింగ్స్ ఆడే విధంగా కైఫ్ తయారు చేసింది కూడా సౌరవ్ గంగూలీ. అసలు భారత్ జట్టుకి సౌరవ్ గంగూలీ ఇచ్చినటువంటి గొప్ప గొప్ప బ్యాట్స్మెన్స్ ఏ కెప్టెన్ ఇవ్వలేదు. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్, ఎంఎస్ ధోని.
ఎంఎస్ ధోని లాంటి బ్యాటర్ ఫెయిల్యూర్ అయ్యారు. మొదటి 2-3 మ్యాచెస్ 4 మ్యాచెస్ లో ఫెయిల్యూర్ అయినా ఒక 50 runs వరకే కొట్టినా గానీ ఆ తర్వాత తనకు అవకాశం ఇచ్చి విశాఖపట్నంలో పాకిస్తాన్ మీద ఒక 148తో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడే విధంగా తనను పుషప్ చేసి అక్కడ ఓపెనర్ గా వీరేంద్ర సేవాకి తన స్లాట్ త్యాగం చేసిన సౌరభ్ గంగూలీ ఆ తర్వాత ఫస్ట్ డౌన్ లో తన స్లాట్ ని ఎంఎస్ ధోనికి త్యాగం చేసి అలా ఒకరికి బిల్డ్ చేస్తూ వచ్చాడు ప్లేయర్స్ ని. నిజంగా ట్రూ లీడర్ అని సౌరభ్ గంగూలీ చెప్పడానికి ఒక ఈ బ్యాట్స్ లిస్టే అని అనుకుంటే కాదు, పొరపాటు. బౌలర్స్ కూడా ఉన్నారు. జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా, లక్ష్మీపతి బాలాజీ, అదేవిధంగా స్పిన్నర్స్ విషయాన్ని తీసుకుంటే హర్భజన్ సింగ్, మురళీ కార్తిక్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా సౌరభ్ గంగూలీ ఎంకరేజ్ చేసి వాళ్ళని టీమ్ లో కన్సిస్టెన్స్ గా వాళ్ళకి ప్లేస్ ఇచ్చి వాళ్ళని ఒక లెజెండ్ ప్లేయర్స్ గా తయారు చేశారు. బౌలింగ్ లో జహీర్ ఖాన్ తీసుకోవచ్చు మనం. రివర్స్ కింగ్ జహీర్ ఖాన్ లాగా వేసే బౌలర్ ఇంకోరు లేరంటే నమ్మశక్యం కాదు. అంత అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేస్తారు. అలాంటి బౌలర్ ఇచ్చింది సౌరభ్ గంగూలీ. ఆశీష్ నెహ్రా లెఫ్ట్ హ్యాండ్ లో మరొక అద్భుతమైన బౌలర్ అనుకోవచ్చు. హ్యార్కర్ చేయగలడు, బౌన్సర్ చేయగలడు, ఫ్లిప్పర్స్ వేస్తూ తను ఇబ్బంది పెట్టగలడు బ్యాటర్స్ ని. 2003 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ మీద అతను వేసినటువంటి స్కెయిల్ గానీ అలాంటి బౌలర్స్ ని తయారు చేసేది సౌరభ్ గంగూలీ. లెజెండ్స్ ని తయారు చేశారు. మామూలుగా సామాన్యమైన ఆటగాళ్ళని తీసుకొచ్చి ఆటగాళ్ళుగా కాదు, అసలు టీం కి కొంతకాలం పాటు ఒక జనరేషన్ పాటు ఆడగలిగే లెజెండ్స్ ని తయారు చేసిన ట్రూ లీడర్ సౌరభ్ గంగూలీ. మిగతా కెప్టెన్స్ తక్కువని కాదు, కానీ ట్రూ లీడర్ మాత్రం సౌరభ్ గంగూలీ అని చెప్పచ్చు. అందరూ లీడర్స్ కాదు, జస్ట్ మిగతా వాళ్ళంతా కూడా కెప్టెన్స్. కానీ ట్రూ లీడర్ మాత్రం సౌరభ్ గంగూలీ అని చెప్పడానికి నేను ఎక్కడా కూడా తడబడను. మీరు చూసే వీక్షకులు కానీ అదేవిధంగా మీకు అభిప్రాయం వేరు ఉండొచ్చు, తప్పనుకుండొచ్చు, మీ నుంచి విమర్శలు రావచ్చు, కానీ ట్రూ లీడర్ సౌరభ్ గంగూలీ అని చెప్పడానికి ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. అసలు చూడండి బౌలర్స్, వికెట్ కీపర్స్ తీసుకుందాం. దినేష్ కార్తిక్, పార్థివ్ పటేల్ లాంటి ఇద్దరు షార్ప్ వికెట్ కీపర్స్ ఉంచాడు. నిజానికి దినేష్ కార్తిక్ ధోని టైంలో ఉండడం వల్ల తను పూర్తి సక్సెస్ కాలేకపోయాడు కాబట్టి, కానీ మంచి ఫినిషర్, అదేవిధంగా మంచి వికెట్ కీపర్ కూడా. ధోని ఎంత బాగా వికెట్ కీపింగ్ చేస్తాడో దినేష్ కార్తిక్ కూడా అంతే బాగా వికెట్ కీపింగ్ చేస్తాడు. తను ఫినిషియర్స్ గా మంచి రోల్ ఇవ్వగలడు, మంచి షాట్స్ ఆడగలడు, బిగ్ సిక్సర్స్ కొట్టగలడు. డిఫెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. రాహుల్ ద్రావిడ్ డిఫెన్స్ ఎలా ఉంటుందో దినేష్ కార్తిక్ డిఫెన్స్ అలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా పార్థివ్ పటేల్ చాలా యంగ్ టైంలో వచ్చాడు, కరెక్ట్ టైంలో ఆస్ట్రేలియా పైన కూడా టెస్టుల్లో డెబ్యూ చేసి, అదేవిధంగా వన్డేలో డెబ్యూ చేసి గంగూలీ కెప్టెన్సీ లో అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ లో కూడా కొన్ని మ్యాచెస్ ఆడాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి కూడా పార్థివ్ పటేల్ ఆడాడు. అలాంటి పార్థివ్ పటేల్ అంటే ఒక వికెట్ కీపర్, దినేష్ కార్తిక్ లాంటి వికెట్ కీపర్, బౌలర్స్ ని ఇంతమంది ప్రతి ఒక్క ఆటగాన్ని ఒక లెజెండ్ గా తయారు చేయడానికి వాళ్ళకు ఒక స్టేజ్ ఇచ్చి వాళ్ళని ఒక అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దిన ట్రూ లీడర్ సౌరభ్ గంగూలీ. నిజంగా చూడండి, నాట్పెట్ సిరీస్ 2003 వన్డే వరల్డ్ కప్ అన్ని మ్యాచెస్ గెలిచారు. ఒక ఆస్ట్రేలియా మీద 2 మ్యాచెస్, ఒకటి లీగ్ మ్యాచ్, ఒకటి ఫైనల్ మ్యాచ్. ఈ 2 మ్యాచెస్ తప్ప ఇండియా అద్భుతంగా ఆడింది. వాళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కానీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కానీ, సెమీఫైనల్లో కెన్యా మీద సౌరభ్ గంగూలీ కొట్టినటువంటి సెంచరీ కానీ, పాకిస్తాన్ మీద సచిన్ ఒక వైపు ఆడుతున్నప్పుడు మిగతా ఆటగాళ్ళని ఎలా రెడీ చేశాడు. అసలు సౌరభ్ గంగూలీ నిజంగా ఒక లెజెండ్ ట్రూ లీడర్ అని చెప్పవచ్చు. అసలు ఆండ్రూ క్లింటాఫ్ లాంటి ఒక ఆటగాడు భారతదేశంలో వచ్చి టీషర్ట్ ఇస్తే క్రికెట్ కి ఒక మెయిన్ అయినటువంటి లార్డ్స్ లో తను చొక్కా ఇప్పి మామూలుగా కాదు, మాస్ అసలు గంగూలీ. అసలు తను రావడమే బెంగాల్ టైగర్ లా వస్తాడు. బెంగాల్ టైగర్ అంటే బెంగాల్ టైగర్ అన్నట్టుగానే తను టీమ్ ని తయారు చేశాడు. స్టీవా లాంటి ఆటగాడిని కూడా టాస్ కోసం వెయిట్ చేయించాడు అంటే గంగూలీ గట్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి. అలా గట్స్ తనలోనే కాదు, టీంలో మొత్తం కూడా బిల్డ్ చేశాడు. 2003 వరల్డ్ కప్ ఓటమి చాలా బాధ పెట్టింది 90s కిడ్స్ ని, కానీ అసలు 2003 వరల్డ్ కప్ టీమ్ అనేది అల్టిమేట్. ఇప్పుడు ఎన్ని టీమ్స్ వరల్డ్ కప్ గెలిచినా, ఎన్ని టీమ్స్ ఉన్నా కానీ 2003 వరల్డ్ కప్ టీం అయితే ప్రతి ఒక్కరికి ఒక 90s కిడ్స్ కి ఫేవరెట్ టీమ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ టీం చూపించినటువంటి ఇంపాక్ట్, ఆ టీం చూపిన ప్రభావం ఏ టీం చూపించలేకపోయింది. దానికి కారణం సౌరభ్ గంగూలీ. 2003 వరల్డ్ కప్ లో కూడా 2 సెంచరీలు కొట్టి అదేవిధంగా అద్భుతమైన
పార్ట్నర్షిప్స్ ఇస్తూ తను లీడర్ గా సక్సెస్ రేట్ ఎలా చూపించాడంటే అలా చూపించాడు. ఆ ఫైనల్ కనుక గెలిచి ఉంటే చరిత్రలో గంగులు ఇంకోలాగా ఉండేది. అసలు మామూలు ఉండేది కాదు. మీరు ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సౌరవ్ గంగూలీ ట్రూ లీడర్. ఒక వైపు దేశం మొత్తం ఫిక్సింగ్ ఆరోపణలతో జట్టు మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. కెప్టెన్సీ తీసుకోవడానికి ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. నేను రాలే అసలు లెజెండ్స్ అన్నవాళ్ళు, సీనియర్స్ అన్నవాళ్ళు ముందుకు అడిగేయడానికి కూడా భయపడుతున్న సమయంలో నేనున్నాను. ఎందుకు అసలు జట్టుని చూపిస్తా కింగ్ అన్నట్టుగా మామూలుగా కాదు, అసలు తీసుకొని జట్టుని ఒక ముందుకు నడిపేయడమే కాకుండా జట్టులోకి యువ ఆటగాళ్ళని తీసుకొచ్చి ప్రతి ఒక్క యువ ఆటగాన్ని ఒక జనరేషన్ కి సరిపడా, ఒక తరానికి సరిపడా వ్యక్తులుగా తయారు చేసి వాళ్ళని లెజెండ్స్ గా తయారు చేసి టీం కి అందించిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. అసలు సౌరవ్ గంగూలీ ఒక తన కెప్టెన్సీ లో చేసినటువంటి అద్భుతము ఒక తరానికి మధ్యలో గ్యాప్ ఎలా ఉంటుందో ఆ గ్యాప్ మధ్యలో కొందరు ఆటగాళ్ళని ఫిక్స్ చేసుకున్నాడు. ధోని లాంటి ఒక లెజెండ్ కెప్టెన్ కూడా ఆ టీమిండియాకి దొరికాయంటే సౌరవ్ గంగూలీ కారణం. ఎందుకంటే తన అవకాశాలు ఇవ్వడంతో ధోని ముందుకొచ్చాడు. ఆ తర్వాత ఐసీసీ ఈవెంట్స్ రావచ్చు, గెలిపించవచ్చు, ఇదంతా జరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళంతా నెక్స్ట్ జనరేషన్. వాళ్ళందరూ కూడా ఎక్కడ సౌరవ్ గంగూలీకి ఎక్కడ కూడా టచ్ లేకుండా ఉన్నారు. కానీ మిగతా ఇక్కడ లెజెండ్స్ అయినటువంటి ఆటగాళ్ళు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్, అసలు ఎంతమంది లెజెండ్స్ ఇచ్చారు. బౌలర్స్ లక్ష్మీపతి బాలాజీ పాకిస్తాన్ మీద 2004 2003 మధ్యలో వన్డే సిరీస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ తీసుకుంటే లక్ష్మీపతి బాలాజీ, అఖ్తర్, అదేవిధంగా వీళ్ళ మధ్య జరిగినటువంటిది ఇంజమాములాక్ లాంటి వ్యక్తుల్ని బౌల్ చేయడం, మంచి స్వింగ్ బాల్స్ తో బౌల్ చేయడం, ఇవన్నీ కూడా అసలు అద్భుతం అని చెప్పొచ్చు. ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఇంతమంది బౌలర్స్ ని, బ్యాటర్స్ ని, ఒకవైపు వికెట్ కీపర్స్ ని దినేష్ కార్తిక్, పార్థివ్ పటేల్, ఇంతమందిని తీసుకొచ్చినటువంటి ఆ, సౌరవ్ గంగూలీ నిజంగా ట్రూ లీడర్ అని చెప్పడానికి ఎక్కడా కూడా కొనకాల్సిన అవసరం లేదు. నిజంగా ట్రూ లీడర్ సౌరవ్ గంగూలీ. ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన తర్వాత భారత్ జట్టుని ఒక రకంగా ఒక రీతిలో విదేశాల్లో అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాదు, విదేశీ గడ్డలకు మేము గెలుస్తాం, మీరు ఒక్కటి కొడితే మేము 2 కొడతాం, మీరు చెంప మీద కొడితే మేము ఛాతీలో గుద్దుతామని చెప్పేసి చూపించింది సౌరవ్ గంగూలీ. అసలు మామూలుగా కాదు. ఆర్నాల్డ్ లాంటి వాళ్ళని, మిగతా ప్లేయర్స్ ని, పాకిస్తాన్ ప్లేయర్స్ ని కూడా ఆ, వాళ్ళు స్లెడ్జింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తే గ్రౌండ్ బయట నుంచి కూడా చల్ 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 అని చెప్పేసి చెప్పగలిగే దమ్ముని గంగూలీ చూపించాడు. టైం వేస్ట్ చేస్తూ ప్లేయర్స్, ఏదైనా ఆటగాళ్ళు, విదేశీ ప్లేయర్స్ కానీ వాళ్ళు బాటిల్స్ పట్టుకొచ్చి కానీ టైం వేస్ట్ చేస్తా ఉంటే వాళ్ళని వెళ్ళగొట్టే ధైర్యం చేసినటువంటి వ్యక్తి సౌరవ్ గంగూలీ. అసలు ఎవరికి భయపడలేదు సౌరవ్ గంగూలీ. బెంగాల్ టైగర్ అంటే బెంగాల్ టైగర్ లాగే ఆ తమిళ ప్లేయర్ తనతో పాటు టీమ్ లో ప్రతి ఒక్క ప్లేయర్ ని ఒక టైగర్ గా మార్చాడు. నిజంగా ట్రూ లీడర్ సౌరవ్ గంగూలీ. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? ట్రూ లీడర్ సౌరవ్ గంగూలీ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియదు.